హే గైస్, ఎలా ఉన్నారు? క్రిస్టోఫర్ నోలన్ గారి ఆడిసీ సినిమా అనేది జూలై 17న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. నేనైతే ఈ సినిమాని ప్రసాద్ పీసీఎక్స్ స్క్రీన్ లో జూలై 17th మార్నింగ్ 8 AM షోకి వెళ్తున్నా. మీరు ఏ థియేటర్ లో చూస్తున్నారు అనేది కింద కామెంట్ చేయండి. అండ్ మన క్రిస్టోఫర్ నోలన్ గారి సినిమా అంటే ఎవరైనా ముందేమంటారు, అర్థం కాదు అంటారు, చాలా కాంప్లెక్స్ గా ఉంటది అంటారు. కానీ సినిమా చూడడానికి మాత్రం చాలా బాగుంటది. ఆడిసీ సినిమాలో కూడా ఆబ్వియస్ గా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేనే ఉంటుంది. మీరు ఆ కాంప్లెక్సిటీస్ ని అర్థం చేసుకోవడానికి ఎందుకు అంత కష్టపడాలి అని అనుకుంటే ఈ వీడియో మీకోసమే. నేను కూడా ఆ కాంప్లెక్సిటీస్ ని ఇప్పుడు సినిమాలోనే అర్థం చేసుకోవాలి అని అనుకోవట్లేదు. అందుకే నేను కూడా ఈ ఆడిసీ స్టోరీని మొత్తం తెలుసుకున్నాను. అండ్ మీకు కూడా ఆ స్టోరీని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదు స్టోరీ మొత్తం ముందే తెలిసి మా ఎక్స్పీరియన్స్ స్పాయిల్ అయింది అని మీరు అనుకుంటే ఈ వీడియోని మీరు ఇక్కడే ఆపేయచ్చు. అంటే నేను చెప్పే స్టోరీ మొత్తం సినిమాలో చూపించకపోవచ్చు, చాలా మార్పులు కూడా చేయొచ్చు. అండ్ మీరు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన యూట్యూబ్ ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అఫ్ కోర్స్ మీకు కంటెంట్ నచ్చితేనే. సో ఇంకా మనం మెయిన్ ఎక్స్ప్లెనేషన్ దగ్గరకు వస్తే, ఈ ఆడిసీ స్టోరీ అనేది ఒడిసియస్ అనే ఒక రాజుకు సంబంధించింది. ఇతను గ్రీక్ ఐలాండ్స్ లో ఉన్న ఇతాకాకి రాజు. ఇతను తన సైన్యంతో 10 సంవత్సరాల పాటు ట్రోజన్ వార్ చేస్తాడు. ఆ వార్ అనేది ట్రాయ్ అనే వేరే ఐలాండ్ లో జరుగుతుంది. ఆ యుద్ధం అయిపోయాక తన ఇంటికి రావడానికి అతనికి 10 సంవత్సరాలు పడుతుంది. ఆ 10 సంవత్సరాలు అతని జర్నీ ఏంటి అనేది ఈ ఒడిసీ మెయిన్ స్టోరీ అని మనం అనుకోవచ్చు. ఆ స్టోరీని మీరు తెలుసుకునే ముందు అసలు ట్రోజన్ వార్ ఎందుకు జరిగింది అంటే సింపుల్ గా చెప్తాను. స్పార్టా దేశపు యువరాణైన హెలెన్ ని ట్రాయ్ దేశపు యువరాజైన ప్యారిస్ తీసుకెళ్లిపోతాడు అని కొంతమంది అంటారు. ఇంకొంతమంది ఏమో హెలెన్ తన హస్బెండ్ అయిన మెలనాస్ ని వదిలేసి కావాలనే ప్యారిస్ తో వెళ్ళిపోయింది అని అంటారు. ఏదైతే ఉంది, ఆమెని వెనక్కి తీసుకురావడం కోసమే గ్రీస్ ఐలాండ్స్ కి సంబంధించిన చాలా మంది రాజులు ట్రోజన్ వార్ ని చేశారు. చాలా మంది రాజులు కలిసి మెనలాస్ కి సహాయం చేసి ఎందుకు ట్రోజన్ వార్ లో పాల్గొన్నారు అంటే, హెలెన్ ప్రపంచంలోనే అత్యంత అందమైన అమ్మాయి. ఆమెను పెళ్లి చేసుకోవడానికి గ్రీస్ ఐలాండ్స్ లో చాలా మంది పోటీ పడ్డారు. ఇంకా హెలెన్ వాళ్ళ నాన్నకి సిచ్యువేషన్ ఏమర్థమైందంటే, ఒక్కరితో పెళ్లి చేస్తే మిగతా వాళ్ళందరూ ఒక యుద్ధాన్ని స్టార్ట్ చేస్తారు అని భయం వేసి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంటే, అప్పుడు ఒడిసెస్ ఏమో ఒక ఐడియాని ఇస్తాడు. అదేంటంటే, హెలెన్ ని ఎవరికిచ్చి పెళ్లి చేస్తారనేది మీ ఇష్టం, కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఎటువంటి యుద్ధం చేయకూడదు. అండ్ హెలెన్ కి ఎప్పుడు అవసరమైనా సరే వాళ్ళు నిలబడాలి అని దేవుళ్ళ ముందు ప్రమాణం చేయమంటాడు. అండ్ మిగతా వాళ్ళు కూడా అలాగే ప్రమాణం చేస్తారు. హెలెన్ ని తీసుకెళ్లిపోవడంతో ఇప్పుడు మెనలాస్ మిగతా రాజుల సహాయాన్ని అడుగుతాడు. అండ్ వాళ్ళు కూడా సహాయం చేయడానికి ఒప్పుకుంటారు. ఆ రాజుల్లో మన ఒడిసెస్ కూడా ఒక రాజే. అండ్ ఈ ట్రోజన్ వార్ 10 సంవత్సరాల పాటు జరుగుతుంది. అండ్ ఆ వార్ ని కూడా వీళ్ళు ఎలా గెలుస్తారంటే ట్రోజన్ హార్స్ ని ఉపయోగించి. ఈ ట్రోజన్ హార్స్ ఏంటంటే, మన గ్రీక్ సైన్యం ట్రోజన్ వార్ లో ఓడిపోయే స్టేజ్ లో ఉన్నప్పుడు ఒక పెద్ద హార్స్ ని వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తారు. అండ్ ఆ హార్స్ లోపల సైనికులందరూ ఉంటారు. యుద్ధ భూమిలో సైనికులు ఎవరు ఉండరు. దీంతో ట్రాయ్ వాళ్ళు గ్రీక్ సైనికులందరూ భయపడి వెనక్కి వెళ్ళిపోయారు అని అనుకుంటారు. ఆ హార్స్ ని వాళ్ళ రాజ్యం లోపల ఉంచుతారు. అప్పుడు ఒక మంచి రాత్రి సైనికులంతా బయటకు వచ్చి ట్రాయ్ రాజుని చంపేసి ట్రోజన్ వార్ ని గెలుస్తారు. అండ్ ట్రోజన్ వార్ కంప్లీట్ అయిపోయాక హెలెన్ అండ్ మెనలాస్ మళ్ళీ కలుసుకుంటారు. వాళ్ళు వాళ్ళ స్పార్టా ఐలాండ్ కి ప్రయాణాన్ని మొదలు పెడతారు. వాళ్ళకు కూడా 8 సంవత్సరాలు పడుతుంది వాళ్ళ ఇంటికి చేరుకోవడానికి. అలాగే మన ఒడిసెస్ ఏమో సెపరేట్ గా తన సైన్యంతో బయలుదేరతాడు. అండ్ అలాగే మన హెలెన్ ని ప్రపంచంలోనే అందమైన అమ్మాయిగా అందరూ చెప్తూ ఉంటారు. అందుకోసమే మన ప్యారిస్ ఆమెని వరంగా కావాలని ఒక దేవతను అడుగుతాడు. అందుకే ఈ ట్రోజన్ వార్ అంతా జరిగింది. కానీ సినిమాలో హెలెన్ క్యారెక్టర్ ని లుపిటా గారు ప్లే చేస్తున్నారు. ఈమె ఒక బ్లాక్ ఉమెన్. ప్రపంచంలోనే అందమైన అమ్మాయి క్యారెక్టర్ లో ఒక బ్లాక్ ఉమెన్ ని పెట్టడం ఏంటి అని ఒడిసీ సినిమాకి చాలా బ్యాక్లాష్ వచ్చింది. అండ్ ట్రైలర్ కూడా చాలా డిస్లైక్స్ వచ్చాయి. ఏదేమైనా కానీ మన క్రిస్టోఫర్ నోలన్ ఏది ఊరికే చేయడు. అండ్ అలాగే మన మెనలాస్ క్యారెక్టర్ ని సినిమాలో జాన్ బెర్న్థల్ గారు ప్లే చేస్తున్నారు. అదే మన పనీషర్. పట్టుమని కొడితే 1 వీక్ లో ట్రాయ్ నుంచి ఇతాకాకి వెళ్ళిపోవచ్చు. కానీ ఒడిసియస్ కి మాత్రం 10 సంవత్సరాలు పట్టింది. ఇతను తన భార్య పెనలోపే అండ్ అతని కొడుకు టెలిమాకస్ ని ఇతాకాలోనే వదిలేసి తన సైన్యంతో 10 సంవత్సరాల పాటు ట్రోజన్ వార్ చేస్తాడు. అండ్ సినిమాలో మన ఒడిసియస్ పాత్రని మ్యాట్ డామన్ గారు ప్లే చేస్తున్నారు. పెనలోపే పాత్రని అన్నా హాత్వే గారు ప్లే చేస్తున్నారు. అలాగే టెలిమాకస్ పాత్రనేమో టామ్ హాలండ్ గారు ప్లే చేస్తున్నారు. ఇప్పుడు మనం ఒడిసియస్ 10 సంవత్సరాల జర్నీని స్టార్ట్ చేస్తే, యుద్ధం అయిపోయాక అతను తన సైన్యంతో కలిసి ఇతాకాకి రావడానికి తన షిప్ లో బయలుదేరతాడు. మొత్తం 12 షిప్పులతో స్టార్ట్ అవుతాడు. అలా స్టార్ట్ అయిన వెంటనే ఫస్ట్ అతను లోటస్ సిట్రస్ ఉండే ఒక ఐలాండ్ కి వెళ్తారు. అక్కడ వాళ్ళు ఒడిసియస్ సైన్యానికి తినడానికి లోటస్ ఫ్రూట్స్ ని ఇస్తారు. ఆ సైన్యంలో కొంతమంది ఆ ఫ్రూట్స్ ని తింటారు. కాకపోతే ఏంటంటే ఆ ఫ్రూట్స్ లో డ్రగ్ ఉంటది. అది తిన్న వాళ్ళందరూ కూడా గతాన్ని మర్చిపోయి ఆ ఐలాండ్ లోనే శాశ్వతంగా ఉండిపోవాలనుకుంటారు. కానీ లక్కీగా ఒడిసియస్ ఆ ఫ్రూట్ ని తినడు. తన సైన్యాన్ని అందరినీ కూడా మళ్ళీ
షిప్ లోకి ఎక్కించి అతని జర్నీని మళ్ళీ కంటిన్యూ చేస్తాడు. అలా కొన్ని రోజులు తన జర్నీ చేశాక వాళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ అనేది అయిపోతూ ఉంటుంది. అప్పుడు పక్కనే ఉన్న ఒక ఐలాండ్ లో వాళ్ళు ఆగుతారు. వాళ్ళ దగ్గర వైన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ వైన్ ని ఇచ్చి ఫుడ్ ని తీసుకున్నామని ఒక ట్రేడ్ కోసం ఐలాండ్ లోపలికి వెళ్తారు. ఐలాండ్ లో ఒక గుహను చూస్తారు. ఆ గుహ లోపలికి ఒడిసెస్ అండ్ అతని సైన్యం వెళ్తుంది. అండ్ కాసేపటికి ఆ గుహ ఓనర్ అయిన పాలిఫేమస్ అక్కడికి వస్తాడు. ఇతను ఒక సైక్లాప్స్ అంటే ఒక జాతి. వాళ్ళు సైజులో చాలా పెద్దగా ఉంటారు అండ్ వాళ్ళకి ఒక్క కన్ను మాత్రమే ఉంటుంది. పాలిఫేమస్ ఏమో అక్కడికి వచ్చి ఒడిసెస్ మనుషుల్ని తినేస్తూ ఉంటాడు. అండ్ అలాగే ఆ గుహ ఎంట్రన్స్ ని ఒక పెద్ద రాయితో బ్లాక్ చేస్తాడు. అలా రోజు పొద్దున సాయంత్రం వచ్చి ఒడిసెస్ మనుషుల్లో కొంతమందిని తినేస్తూ ఉంటాడు. ఇంకప్పుడు ఏం చేయాలో తెలియక ఒడిసెస్ ఏమో ఒక రోజు తనతో పాటు తీసుకొచ్చిన ఆ వైన్ ని పాలిఫేమస్ ఇస్తాడు. అతను ఆ వైన్ తాగి మత్తులో ఉంటాడు. ఒడిసెస్ ని తన పేరు ఏంటి అని అడిగితే ఒడిసెస్ ఏమో నా పేరు నోబడి అని అతనితో చెప్తాడు. ఇంకా పాలిఫేమస్ ఆ మత్తులో పడుకున్నప్పుడు ఒడిసెస్ అండ్ వాళ్ళ సైన్యం కలిపి పాలిఫేమస్ కన్నుని పొడి చేస్తారు. అతను ఇప్పుడు గుడ్డివాడైపోతాడు. అండ్ ఆ బాధలో ఉన్నప్పుడు అతను మిగతా సైక్లాప్స్ ని కూడా పిలిచి హెల్ప్ ని అడుగుతూ ఉంటాడు. ఆ మిగతా సైక్లాప్స్ కూడా వచ్చి ఏమైంది, ఎవరిని చంపుతున్నారు అని అడిగితే నోబడి ఈస్ కిల్లింగ్ మీ అని పాలిఫేమస్ అంటాడు. అంటే ఎవరు నన్ను చంపట్లేదు అని అర్థం. ఇంకా ఆ సైక్లాప్స్ కూడా ఏం చేయవు, లైట్ తీసుకుంటాయి. కానీ ఇప్పుడు ఒడిసెస్ అండ్ వాళ్ళ సైన్యం బయటికి ఎలా వెళ్తారు? ఆ బండరాయి అనేది గుహ ఎంట్రన్స్ ని బ్లాక్ చేసి ఉంది కదా. దీనికి కూడా ఒడిసెస్ ఒక ప్లాన్ వేస్తాడు. ప్రతిరోజు సాయంత్రం పాలిఫేమస్ తన గొర్రెల్ని ఆ గుహ లోపలికి పంపిస్తాడు. ఆ టైంలో ఆ బండరాయిని పక్కన జరుపుతాడు. అలాగే ఆ గొర్రెల్ని మళ్ళీ వెనక్కి పంపించినప్పుడు కూడా మళ్ళీ ఓపెన్ చేస్తాడు. ఈసారి కూడా అలాగే ఓపెన్ చేస్తాడు. ఆ గొర్రెలు లోపలికి వస్తాయి. మళ్ళీ ఆ గొర్రెలు బయటికి వెళ్లే టైంకి పాలిఫేమస్ ప్రతి ఒక్క గొర్రెని ముట్టుకొని చూస్తాడు. బయటికి వెళ్లేది గొర్రెనా లేదంటే ఒడిసెస్ సైన్యమా అని. సో ఇంకా ఒడిసెస్ ఏం చేస్తాడంటే ఒక్కొక్క గొర్రె కింద వాళ్ళ మనుషులు ఉంటారు. అండ్ పాలిఫేమస్ ముట్టుకున్నప్పుడు కూడా పైన గొర్రెలానే ఉంటది కానీ కింద వాళ్ళ మనుషులు తప్పించుకుంటారు. ఇంకా ఆల్మోస్ట్ తప్పించుకునే టైంకి ఒడిసెస్ ఏమో పాలిఫేమస్ వైపు గట్టిగా అరుస్తాడు. నేను ఒడిసియస్ ఇతాకా రాజుని అని చాలా గర్వంగా చెప్తాడు. ఒడిసెస్ ఇలా పేరు చెప్పకుండా ఉండాల్సింది. ఎందుకంటే పాలిఫేమస్ వాళ్ళ నాన్న ఎవరంటే పొసైడాన్ ఎవరంటే సముద్రపు దేవుడు. ఇతను తన కొడుకు పాలిఫేమస్ ని గుడ్డివాడిని చేసినందుకు ఒడిసెస్ అండ్ అతని సైన్యం వీళ్ళ జర్నీని సముద్రంలో ఈజీ చేయడు, చాలా తికమకలు పెడుతూ ఉంటాడు. ఇంకా ఆ తర్వాత వాళ్ళు అయోలియా అనే ఒక ఫ్లోటింగ్ ఐలాండ్ కి వెళ్తారు. అక్కడ రాజు వచ్చేసి అయోలస్. అండ్ ఈ అయోలస్ ని వాయుదేవుడిగా మనం అనుకోవచ్చు. ఒడిసెస్ అండ్ అతని సైన్యాన్ని అయోలస్ చాలా మర్యాద పూర్వకంగా ఆహ్వానం పలుకుతాడు. వాళ్ళని సురక్షితంగా ఇతాకాకి చేర్చడానికి ఒడిసెస్ కి వాయువు ఉండే ఒక బ్యాగ్ ఇస్తాడు. ఆ బ్యాగ్ ఉంటే మీరు సురక్షితంగా ఇతాకాకి వెళ్తారు, కానీ ఆ బ్యాగ్ ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తెరవకండి అని అయోలస్ అంటాడు. ఒడిసెస్ కూడా ఇంకా ఆ బ్యాగ్ ని తీసుకుని తన సైన్యంతో పాటు మళ్ళీ బయలుదేరతాడు. అలా 9 రోజుల పాటు ప్రయాణం సాగుతుంది. అండ్ ఒడిసెస్ ఏమో అలిసిపోయి పడుకుంటాడు. అలాంటి టైంలో వాళ్ళ సైన్యంలో కొంతమంది ఆ బ్యాగ్ లోపల ఏదైనా నిధి ఉందేమో అని చూడడానికి ఓపెన్ చేస్తారు. అప్పుడు ఆ లోపల ఉన్న వాయువు అంతా వచ్చి వాళ్ళు ఎక్కడైతే మొదలయ్యారో అదే అయోలియా ఐలాండ్ కి మళ్ళీ తిరిగి వస్తారు. ఈసారి అయితే అయోలస్ చాలా కోపంగా ఉంటాడు అండ్ మళ్ళీ ఒడిసియస్ కి సహాయం చేయడానికి ఒప్పుకోడు. ఆ తర్వాత వాళ్ళు వాళ్ళ జర్నీని మళ్ళీ కంటిన్యూ చేస్తే ఈసారి కొన్ని వింత దీవులకి వెళ్తారు. ఒడిసెస్ ఆ దీవుల్ని చూసి ఏదో కరెక్ట్ గా లేదని అనుమానపడతాడు. కానీ తన మనుషులేమో ఆకలితో ఉంటారు. ఆ దీవుల్లో ఏదైనా దొరుకుతుందేమో అనే ఆశతో ఆ దీవుల వైపు వెళ్తారు. అప్పుడు కొంతమంది జైంట్స్, వీళ్ళని లాస్ట్రిగోనియన్స్ అని పిలుస్తారు. వాళ్ళు పెద్ద పెద్ద రాళ్లతో ఒడిసియస్ షిప్స్ మీద దాడి చేస్తూ ఉంటారు. 12 షిప్పుల్లో 11 షిప్పులు కూలిపోతాయి. ఒక్క షిప్ మాత్రమే అక్కడ నుంచి తప్పించుకుంటుంది. ఒడిసియస్ దీన్ని అస్సలు తట్టుకోలేడు. ఆ తర్వాత ఒడిసియస్ ఏయా అనే వేరే దీవికి వెళ్తాడు. అక్కడ సూర్యదేవుని కూతురైన సెర్సి ఉంటుంది. ఈమెని గాడెస్ ఆఫ్ మ్యాజిక్ అని పిలుస్తూ ఉంటారు. సినిమాలో ఈ సెర్సి క్యారెక్టర్ ని సమాంతా మోర్టన్ గారు ప్లే చేస్తున్నారు. ఒడిసియస్ మనుషులు కొంతమంది సెర్సికి సంబంధించిన ప్యాలెస్ ని చూస్తారు. సెర్సి ఏమో వాళ్ళందరినీ ఫుడ్ అండ్ డ్రింక్ కోసం ఇన్వైట్ చేస్తుంది. వాళ్ళు ఆ డ్రింక్ తాగిన వెంటనే పడుకుని పోతారు. అండ్ లేచి చూసేసరికి వాళ్ళు పందుల్లాగా మారిపోయి ఉంటారు. కానీ ఒడిసెస్ ఏమో వీళ్ళందరితో పాటు వెళ్లకుండా వెనకనే ఉండిపోతాడు. అతని దగ్గరికి హెర్మస్ అనే ఒక దేవుడు వచ్చి సిర్సి మంత్రాల గురించి చెప్తాడు. అండ్ అతనికి మాలియా అనే ఒక మొక్కనిస్తాడు. ఆ మొక్కని ఒడిసెస్ తింటాడు. అలా తిన్న వెంటనే సిర్సి దగ్గరికి ఒడిసెస్ వెళ్తాడు. ఒడిసెస్ కూడా ఆమె డ్రింక్ ని ఇస్తుంది. ఒడిసెస్ ఆ డ్రింక్ ని తాగినా కూడా అతను పందిలాగా మారడు. అండ్ ఆమె షాక్ అవుతుంది. అతను ఒక గొప్ప యోధుడు అనే విషయం కూడా తెలుసుకుంటుంది. అండ్ ఒడిసెస్ మనుషుల్ని కూడా పందుల నుంచి మళ్ళీ నార్మల్ గా చేసేస్తుంది. ఒడిసెస్ 1 సంవత్సరం పాటు ఆ దీవిలోనే ఉంటాడు.
సిర్సే అండ్ ఒడిషియస్ కి ఒక కొడుకు కూడా పుడతాడు. అతని పేరు టెలిగోనస్. ఇంకా సంవత్సరం అయిపోయాక మళ్ళీ ఒడిషియస్ ఇంటికి వెళ్ళాలని చెప్పి బయలుదేరతాడు. అండ్ బయలుదేరే ముందు సిర్సే ఏమో ఒడిషియస్ తో నువ్వు అండర్ వరల్డ్ కి వెళ్ళి తెరేసియస్ అనే ఒక ప్రాఫిట్ ని కలవాలి, అతను నీకు ఒక మంచి అడ్వైజ్ ని ఇస్తాడు అని చెప్తుంది. ఒడిషియస్ కూడా ఆమె చెప్పినట్టు ఆ అండర్ వరల్డ్ ని కనుక్కుంటాడు. అండ్ అక్కడ తిరేసియస్ ని కూడా వెళ్లి కలుసుకుంటాడు. తిరేసియస్ ఏమో ఒడిషియస్ జర్నీలో అతను ఎలాంటి ప్రమాదాలని ఎదుర్కోవచ్చు అని చెప్తాడు. మొదటిదైతే పొసైడన్ తన కొడుకుని గుడ్డివాడిగా చేసినందుకు పొసైడన్ మీ మీద చాలా కోపంగా ఉన్నాడు. అతనైతే మిమ్మల్ని వెంటాడకుండా ఉండడం అని చెప్తాడు. అలాగే సూర్యదేవునికి సంబంధించిన ఆవులు కూడా మీకు కనిపిస్తాయి, వాటిని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు అని గట్టి వార్నింగ్ ఒడిషియస్ ఇస్తాడు. అండ్ తిరేసియస్ కి ధన్యవాదాలు చెప్పి అక్కడ నుంచి తన జర్నీని మళ్ళీ కొనసాగిస్తాడు. అండ్ అలాగే సిర్సి సైరన్స్ అనే ఒక జాతి గురించి కూడా ఒడిషియస్ కి వార్నింగ్ ఇస్తుంది. ఈ సైరన్స్ జాతి ఏంటంటే పాటలు పాడుతూ ఉంటారు. ఆ పాటలకి ఎవరైనా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటారు. అలా వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఎవరు కూడా వెనక్కి రాలేదు. ఈ విషయాన్ని సిర్సి ఒడిషియస్ తో చెప్తుంది. అండ్ ఒడిషియస్ పడవ కూడా ఇప్పుడు ఆ సైరన్స్ మధ్య నుంచే వెళ్తుంది. అలా వెళ్లే ముందు ఒడిషియస్ తన ప్లాన్ ని తన మనుషులతో చెప్తాడు. తన బోట్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళ చెవుల్లో కూడా తేనెమైనాన్ని పోసేస్తాడు, ఆ పాట ఎవరికి వినపడకుండా ఉండడానికి. కానీ ఒడిషియస్ కి మాత్రం ఆ పాట వినాలని ఉంటది. సో ఇంకా ఒడిషియస్ ని ఆ షిప్ లో తాడులతో కట్టేయమని వాళ్ళ మనుషులతో చెప్తాడు. అండ్ వాళ్ళు ఒడిషియస్ ని అలాగే కట్టేస్తారు. అండ్ ఆ సైరన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ పాటను పాడడం స్టార్ట్ చేస్తారు. ఆ పాట విన్న వెంటనే ఒడిషియస్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలని అనుకుంటాడు. వాళ్ళ మనుషులను కూడా చాలా సార్లు పిలుస్తాడు తనని విడిపించమని. కానీ వాళ్ళ చెవులో తేనిమైన ఉండడంతో ఆ పాట వాళ్ళకి వినిపించలేదు, అలాగే ఒడిషియస్ మాటలు కూడా వాళ్ళకి వినిపించలేదు. సో ఇంకా అందరూ సురక్షితంగా అక్కడ నుంచి తప్పించుకుంటారు. ఆ తర్వాత ఒడిషియస్ ఏమో స్కిల్లా అండ్ చారిబ్డిస్ అనే 2 మాన్స్టర్స్ మీద నుంచి వెళ్ళాలి. ఒక్కొక్క మాన్స్టర్ ఒక్కో పక్క ఉంటుంది. ఆ 2 మాన్స్టర్స్ లో ఒక మాన్స్టర్ ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళు ఆ మాన్స్టర్ వైపు నుంచి వెళ్ళాలి. స్కిల్లా మాన్స్టర్ ని సెలెక్ట్ చేసుకుంటే ఒడిషియస్ సైన్యంలో 6 మందిని త్యాగం చేయాలి. అదే చారిబ్డస్ ని సెలెక్ట్ చేసుకుంటే తన ఓడ మొత్తాన్ని వదులుకోవాలి. ఇంకా బ్యాడ్ ఆప్షన్స్ లో బెటర్ బ్యాడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని స్కిల్లా వైపే ఒడిషియస్ పనిస్తాడు. అండ్ తన సైన్యంలో 6 కోల్పోతాడు. అండ్ ఆ తర్వాత వీళ్ళు సూర్యదేవునికి సంబంధించిన దీవి దగ్గరికి వెళ్తారు. అండ్ ఆ దీవిలో చాలా ఆవులు ఉంటాయి. ఒడిషియస్ తన సైన్యం మొత్తానికి చెప్తాడు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆ ఆ ఆవుల్ని ఏమాత్రం తినకూడదు అని. అలా చెప్పి ఒడిషియస్ పక్కకు వెళ్తాడు. కానీ వాళ్ళ సైన్యం ఏమో చాలా ఆకలితో ఉండి ఆఖరికి ఆ ఆవుల్ని చంపేసి తినేస్తారు. దీంతో సూర్యదేవునికి చాలా కోపం వస్తుంది. వెంటనే జ్యూస్ దగ్గరికి వెళ్లి సూర్యదేవుడు ఈ విషయం గురించి చెప్తాడు. జ్యూస్ ఎవరంటే దేవుళ్ళకే దేవుడు లాంటి వాడు. అతనికి థండర్ పవర్ అనేది ఉంటుంది. ఇంకా ఒడిషియస్ ఏమో తన సైన్యంతో మళ్ళీ ఆ షిప్ లో బయలుదేరతాడు. జ్యూస్ ఏమో తన థండర్ పవర్ తో ఒడిషియస్ షిప్ ని ధ్వంసం చేసేస్తాడు. అందరూ చనిపోతారు, ఒడిషియస్ తప్ప. ఒడిషియస్ ఏమో దగ్గరున్న కలిప్సో దీవికి వెళ్తాడు. కలిప్సో ఎవరు అంటే టైటాన్ దేవుని కూతురు. ఈ కలిప్సో పాత్రని సినిమాలో చార్లీస్ థెరాన్ గారు ప్లే చేస్తున్నారు. కలిప్సో ఏమో ఒడిషియస్ ని చూసి తనతో పాటు శాశ్వతంగా ఉంటే అతనికి మరణం లేని జీవితాన్ని ఇస్తా అని చెప్తుంది. ఒడిషియస్ ఏమో దానికి ఒప్పుకోడు, తన ఫ్యామిలీ దగ్గరికే వెళ్ళాలనుకుంటాడు. దీంతో కలిప్సోకి చాలా కోపం వచ్చి ఒడిషియస్ ని 7 సంవత్సరాల పాటు తన దగ్గరే బందీగా ఉంచుకుంటుంది. ఒడిషియస్ బాధపడడం దేవుళ్ళందరికీ నచ్చదు. దేవుళ్ళందరూ కలిపి జ్యూస్ దగ్గరికి వెళ్తారు. జ్యూస్ ఏమో హెర్మెస్ ని కలిప్సో దగ్గరికి పంపించి ఒడిషియస్ ని వదిలేమని చెప్తాడు. ఇంకా బాధగా ఉన్నా సరే కలిప్సో ఒడిషియస్ ని వదిలేస్తుంది. ఒడిషియస్ ఒక కొత్త పడవని సొంతంగా తయారు చేసుకుని మళ్ళీ తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. కానీ కొన్ని రోజులు సముద్రంలో ప్రయాణించాక పొసైడాన్కి ఒడిషియస్ చూసి మళ్ళీ కోపం వచ్చి అతని షిప్ ని మళ్ళీ డిస్ట్రాయ్ చేస్తాడు. ఆ తర్వాత ఒడిషియస్ ఏమో సముద్రంలో కొట్టుకుంటూ స్కీరియా అనే ఒక ప్లేస్ కి వస్తాడు. ఈ స్కీరియాని ల్యాండ్ ఆఫ్ ఫియేషియన్స్ అని కూడా పిలుస్తారు. అక్కడ రాజు పేరు వచ్చేసి అల్కినస్. అండ్ అతనికి ఒక కూతురు కూడా ఉంటుంది. ఆమె పేరు వచ్చేసి నాసిక. ఆమె ఒడిషియస్ ని ఆ బీచ్ దగ్గర చూసి అతనికి తన పేరెంట్స్ దగ్గరికి తీసుకెళ్తుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా ఒడిషియస్ ని ఒక మంచి అతిథిలాగా ట్రీట్ చేస్తూ ఉంటారు. అతని స్టోరీ ఏంటి అని అడిగితే ఒడిషియస్ మొదటి నుంచి తనకు జరిగిన స్టోరీ మొత్తాన్ని చెప్తాడు. ఆ స్టోరీకి అల్కినస్ కదిలిపోయి ఎలా అయినా సరే ఒడిషియస్ ని ఇతాకాకి చేరుస్తా అని మాటిస్తాడు. అండ్ అలాగే అతనికి చాలా బహుమానాలు ఇస్తాడు. కొంతమంది ఫియేషన్స్ తో పాటు ఒడిషియస్ ని ఒక షిప్ లో ఎక్కించి ఇతాకాకి రాజు పంపిస్తాడు. ఆ షిప్ ని గాడెస్ ఆఫ్ విజ్డమ్ అయిన అథేనా గైడ్ చేస్తూ ఉంటుంది. ఈ అథేనా క్యారెక్టర్ సినిమాలో
జెండాయ్ గారు ప్లే చేస్తున్నారు. ఒడిషియస్ ఏమో ఆ షిప్ లో పడుకుని ఉంటాడు. అండ్ లేచేసరికి అతను ఇతాకాకి చేరిపోయి ఉంటాడు. తన బహుమానాలు అన్ని కూడా అక్కడే ఉంటాయి, కానీ ఆ ఫియేషన్ షిప్ అనేది అక్కడ ఉండదు. కానీ ఇతాకాలో పరిస్థితి ఎలా ఉంటదంటే, ఒడిషియస్ కి సంబంధించిన ప్యాలెస్ అంతా కూడా కొంతమంది కలిసి ఆక్రమించేసుకుంటారు. వీళ్ళని షూటర్స్ అని పిలుస్తారు. అండ్ ఈ షూటర్స్ కి సినిమాలో ఒక మెయిన్ లీడర్ ఉంటాడు. అతనే మన రాబర్ట్ ప్యాటిన్సన్. ఈ షూటర్స్ అందరూ కూడా క్వీన్ పెనలోపేని పెళ్లి చేసుకుని ఆ రాజ్యాన్ని సొంతం చేసుకుందాం అని అనుకుంటూ ఉంటారు. కానీ క్వీన్ పెనలోపేమో ఎవరితోనూ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోదు. సో ఇంకా ఒడిషియస్ ఏమో తన ప్యాలెస్ లో ఉన్న ఆ షూటర్స్ అందరిని తరిమి కొట్టి తన ప్యాలెస్ ని సొంతం చేసుకోవాలి. కానీ గాడెస్ అథెనా ఏమో ఒడిషియస్ ని ఎవరు గుర్తుపట్టకుండా ఉండడానికి అతను ఒక బెగ్గర్ గెటప్ లో ఉంచుతుంది. ఒడిషియస్ ఆ మారువేషంలోనే తన కొడుకు టెలిమాకస్ ని కూడా కలుస్తాడు. ఒడిషియస్ ఇతాకాని వదిలి వెళ్ళినప్పుడు తన కొడుకు వయసు సంవత్సరం కంటే తక్కువే. ఇప్పుడు తిరిగి వచ్చేసరికి అతని కొడుకు వయసు 20 సంవత్సరాలు. అంటే ఒడిషియస్ కి తిరిగి రావడానికి 20 సంవత్సరాలు పట్టింది. 10 సంవత్సరాలు ట్రోజన్ వార్ లో, 10 సంవత్సరాలు తన జర్నీలో. తన కొడుకు దగ్గరికి వెళ్లి తన నిజమైన ఐడెంటిటీని ఒడిషియస్ చెప్తాడు. తన కొడుకు కూడా వాళ్ళ నాన్న తిరిగి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంటాడు. అతను కూడా ఏం ఖాళీగా ఉన్నాడు 20 సంవత్సరాలు. వాళ్ళ నాన్న కోసం వెతుకుతూనే ఉంటాడు, కానీ వాళ్ళ నాన్న అతనికి ఎక్కడా కనిపించడు. అండ్ ఒడిషియస్ ఆ కలిప్స్ ఐలాండ్ లో బందీగా ఉన్నప్పుడు టెలిమాకస్ ఏమో ఒక రోజు మెనలాస్ ని కలుస్తాడు. మెనలాస్ ఏమో ఒడిషియస్ ఇంకా బతికే ఉన్న విషయం టెలిమాకస్ తో చెప్తాడు. అండ్ టెలిమాకస్ కూడా వాళ్ళ నాన్న ఇంకా బతికే ఉన్న విషయం తెలుసుకొని చాలా ఆనందపడతాడు. ఇంకా క్వీన్ పెనలోపి ఏమో ఆ షూటర్స్ వాళ్ళు తట్టుకోలేక ఒక కాంపిటీషన్ పెడుతుంది. ఆ కాంపిటీషన్ లో గెలిచిన వాళ్ళని పెళ్లి చేసుకుంటా అని చెప్తుంది. ఒడిషియస్ కి సంబంధించిన విల్లుతో ఒక బాణాన్ని వరుసగా ఏర్పరిచిన 12 గొడ్డలి తలల గ్యాప్ లో ఉంచి ఆ గోడకు కొట్టాలి. ఈ కాంపిటీషన్ ని ఒడిషియస్ తప్ప ఇంకెవరు గెలవలేరు అని పెనలోపైకి అర్థమయ్యి ఈ కాంపిటీషన్ ని ఆ షూటర్స్ కి పెడుతుంది. షూటర్స్ అందరూ కూడా ఈ కాంపిటీషన్ లో ఎలా అయినా గెలవాలని ట్రై చేస్తూ ఉంటారు, కానీ కనీసం ఆ విల్లును కూడా వాళ్ళు లేపలేకపోతారు. అప్పుడు బెగ్గర్ గెటప్ లో ఒడిషియస్ అక్కడికి వస్తాడు. ఆ విల్లును పట్టుకుని ఆ 12 గొడ్డల తలలో నుంచి ఆ బాణాన్ని కొడతాడు. అలా తన విల్లుని ఆ షూటర్స్ వైపు కూడా కురిపెట్టి వాళ్ళ వైపు ఆ బాణాల వర్షాన్ని కురిపిస్తాడు. ఆ షూటర్స్ కి ఇప్పుడు ఒడిషియస్ సైన్యానికి ఫైట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ షూటర్స్ అందరినీ అంతం చేసి ఒడిషియస్ గెలుస్తాడు. ఒడిషియస్ ఏమో పెనలోప్ తో మళ్ళీ రీయూనైట్ అవుతాడు. అండ్ మళ్ళీ ఇతాకాకి రాజు అవుతాడు. ఇది మరి ఒడిషియస్ కథ. నేనేమైనా పాయింట్ ని మిస్ అయ్యి ఉంటే, లేదంటే ఏమైనా తప్పుగా చెప్పుంటే కామెంట్ లో నాకు తెలపండి. అండ్ ఈ ఒడిషియస్ సినిమా గురించి నేనైతే చాలా హైప్ మీద ఉన్నాను. ఎప్పుడెప్పుడు చూద్దామా అని అనిపిస్తుంది. డెఫినెట్ గా నోలన్ అయితే డిసప్పాయింట్ చేయడు. ఇంకా ఒడిషియస్ సినిమా చూశాక నా సినిమా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తా. అండ్ మీరు ఇంతవరకు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ఉన్న కంటెంట్ ని చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు. నేను మీ ఫిల్మీ ట్రాక్స్ మనం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.